హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మన తెలంగాణ హైకోర్టులో ఈ ఆర్థిక శాఖ కార్యదర్శి సుల్తానియా ఒక కంటెంప్ట్ కేసులో అతన్ని పిలిపించిన సందర్భంలో ఈ గౌరవ హైకోర్టు వాళ్ళు ఆయన్ని అడిగారు, రైతు బంద్ అనేది కోటేశ్వరుడు కూడా రైతు బంద్ ఇవ్వటం ఏంటి? ఈ పల్సర్ బైకులు వేసుకొని తిరుగుతున్న వాళ్లకు మీరు ఫీజు రాయితీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం ఏంటి? సో ఉచితాలు అంటే అది ఎవరికైతే దాన్ని స్వీకరించడానికి అర్హత ఉండి పేదరికం ఉండి దాని నిస్సాయత ఉన్న వాళ్ళకి ఇస్తే అర్థం ఉంది. కానీ మనకు ప్రతి వాడికి ఈ రకంగా మీరు ప్రజాధనాన్ని ఇచ్చేస్తే మరి ఎవరికైతే అవసరమైందో వాళ్ళకి మీరు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళకి ఇవ్వటం లేదు. దీన్ని మీరు మారరా అని చెప్పేసి చాలా తీవ్రంగానే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఈ రైతు బంధు అనేది రైతులకు అంటే అందరికీ తెలిసింది, ఇక్కడ ఇందులో సీక్రెట్ ఏమి లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మనకు ఈ తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళంతా రెడ్డి రాజ్యం కింద లెక్కే. సో ఈయన మన చంద్రబాబు నాయుడు గారు కమ్మరాజ్యం కింద లెక్క. సో వీళ్ళు ముఖ్యంగా వ్యవసాయదారులంతా రెడ్లు కమ్మలి. అందువల్ల వాళ్ళ కులానికి వాళ్ళు, ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ బీదలకు రిజర్వేషన్ ఉంది అనేది ఒక దురభిప్రాయము. తర్వాత వాళ్ళకేదో అది ఇస్తున్నారని చెప్పి ఇది వరకు వాళ్ళకు 10 రూపాయలు వచ్చేది పాతకాలంలో ఇప్పుడు రూపాయి ఇచ్చేసి రూపాయిని మళ్ళీ చిల్లర పైసలు కూడా మార్చిస్తున్నారు. సో ఈ రకంగా ఈ ఈ ఎస్సీ ఎస్టీ ఎవరైతే బీసీలు ఉన్నారో పేదలు వాళ్ళ గురించి వీళ్ళు పట్టించుకోవటం లేదు. వాళ్ళ జీవన శైలిని వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకొద్దాము, వాళ్ళు ఈ దేశం మీద రాష్ట్రం మీద ఆధారపడకుండా సొంతంగా బ్రతికే శక్తి కల్పిద్దాము అని వాళ్ళకు లేదు. సో అందువల్ల ఈ రైతు బంధు అని పెట్టేసేసి 100 ఎకరాలున్న ఆసాములకు కూడా ఇస్తున్నారు. మనకు తెలంగాణలో కేసీఆర్ గారి టైంలో మల్లారెడ్డి గారికి 800 ఎకరాలు ఉంటే ఆయన ఎర్రబెల్లి ఇది ఆయనకు ఒక 100 ఎకరాలు 500 ఎకరాలు ఉంటే ఇట్లా వీళ్ళు ఉన్న వాళ్ళే పెద్దవాళ్ళే పెద్ద మొత్తంలో తీసేసుకుంటున్నారు. అది అనైతికం, చాలా దుర్మార్గం. సో ఇది రైతు బంధు ఉద్దేశం ఏంటి? పేద రైతులు వాళ్ళ ఇన్పుట్ సబ్సిడీ కింద వాళ్ళు విత్తనాలు వేసుకున్న టైంలో వీటన్నిటిలో వాళ్ళకు సాయం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో మళ్ళా ఈ షీట్ల దగ్గరికి బ్యాంకుల దగ్గరికి పోయి తిరిగి బాధపడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కీమ్ను రాను దోపిడీకి వీళ్ళు తెరదించారు. దీన్ని మనకు వాళ్ళు కటాఫ్ పెట్టాలి. మ్యాక్సిమం 10 ఎకరాలకు మించి ఉన్న రైతుకు ఇవ్వబడదు. 5 ఎకరాలు 10 ఎకరాలు నిర్ణయించుకొని పెట్టండి. దాని తర్వాత అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు తర్వాత అందులో వీళ్ళేం చాలా తక్కువలే కాదు. వాళ్ళకి 100 ఎకరాలు ఉంటే తలా 10 ఎకరాలని ఇంట్లో 10 మందికి పంచుకోవచ్చు. ఒక కుటుంబంలో 10 ఎకరాలకు మాత్రమే ఇస్తారనేది కూడా కండిషన్ పెట్టాలి. లేకపోతే ఇదివరకు మనకు ఈ ల్యాండ్ సీలింగ్ వచ్చినప్పుడు భార్యాభర్తలు విడిపోయినట్టుగా ఆమెకి 50 ఎకరాలు ఈయన 50 ఎకరాలు తీసుకొని ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ తర్వాత ఇంకా ఎక్కువ ఉంటే పిల్లలకి ఇచ్చి, ఇవంతా మన అందరికీ తెలిసిన విషయమే. మన వాళ్ళు ఆ విధంగా వీళ్ళు చాలా ముదురులు ఉన్నారు. అందువల్ల దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఈ ఉన్న వాళ్ళను బాగు చేయాలని కాకుండా పేద రైతుకు సాయం చేద్దామన్న భావనలు ప్రభుత్వాలు పనిచేయాలనేది